హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, మనం ఈరోజు ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. అదేంటంటే లాస్ట్ వీడియోలో మనం సీరియలైజబుల్ ఆర్ సీరియలైజేషన్ ఎలా చేయాలో చూసాము. సో, ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ట్రాన్సియెంట్ కీవర్డ్. అదేంటంటే లైక్ మనకు ఒక ఆబ్జెక్ట్‌లో ఫ్యూ ఫీల్డ్స్ మనము సీరియలైజ్ చేయకూడదు అనుకున్నామంటే మనం ట్రాన్సియెంట్ కీవర్డ్ వాడాలి. సో, వీటి యూజ్ కేసెస్ ఏంటో చూద్దాం. సో, ట్రాన్సియెంట్ కీవర్డ్ ఇన్ జావా ఈస్ యూజ్డ్ టు మార్క్ fields in the class that should not be serialized. There are several reasons why you don't want to serialize a specific variables. సో ఏ సినారియోస్లో మనం ఒక వేరియబుల్ని ట్రాన్సియెంట్గా డిక్లేర్ చేస్తామంటే టెంపరరీ ఆర్ కంప్యూటెడ్ వాల్యూస్. లెట్స్ సే మనం ఒక గేమింగ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం అనుకోండి. దాంట్లో కొన్ని పారామీటర్స్ కీప్ ఆన్ చేంజింగ్ కంటిన్యూస్లీ. సో అవి మనం పర్సిస్ట్ చేయం మోస్ట్లీ. సో అలాంటి సినారియోస్లో మనం టెంపరరీ ఆర్ కంప్యూటెడ్ వాల్యూస్ కాబట్టి వాటిని ట్రాన్సియెంట్ కీవర్డ్తో డిక్లేర్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ పాస్వర్డ్స్ కానీ ఏపీఐ కీస్ కానీ సెక్యూరిటీ టోకన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మన అప్లికేషన్లో అవి మనం సీరియలైజ్ చేయం, విచ్ మీన్స్ విల్ నాట్ పర్సిస్ట్ టు డేటాబేస్. అండ్ అదర్ సినారియో ఏంటంటే నాన్ సీరియలైజబుల్ ఫీల్డ్స్ లైక్ మనకు థ్రెడ్స్ తీసుకున్నా లేకపోతే డేటాబేసెస్ కనెక్షన్ రిలేటెడ్ ఫీల్డ్స్ తీసుకున్నా అవన్నీ నాన్ సీరియలైజబుల్ ఫీల్డ్స్. సో ఇవన్నీ ట్రాన్సియెంట్గా డిక్లేర్ చేయాలి. సో కోడ్ చూస్తే మనకు సో నేను ఒక సీరియలైజబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, యూజర్ ఆబ్జెక్ట్. సో ఇందులో ఏంటంటే మనము పాస్వర్డ్ అనే ఫీల్డ్ని ట్రాన్సియెంట్గా డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఇది ఏం జరుగుతుందో చూద్దాము. సో ఇక్కడ మనకు బిఫోర్ సీరియలైజేషన్ నేను ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తున్నాను, యూజర్ ఆబ్జెక్ట్. ఓకే, దాని తర్వాత నేను సీరియలైజ్ చేస్తున్నాను లైక్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ తీసుకొని ఒక యూజర్ డాట్ ఎస్ఈఆర్ అనే ఫైల్కి నేను యూజర్ ఆబ్జెక్ట్ని అందులో స్టోర్ చేస్తున్నాను. సో లెట్స్ సే నేను ఇదే ఆబ్జెక్ట్ని మరి డీసీరియలైజ్ చేసేటప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే బిఫోర్ సీరియలైజేషన్ నాకు బోత్ వాల్యూస్ ఉన్నాయి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. కాకపోతే ఆఫ్టర్ సీరియలైజ్ చేసి మరి డీసీరియలైజ్ చేసినప్పుడు అది ట్రాన్సియెంట్ కీవర్డ్ కాబట్టి పాస్వర్డ్ ఈజ్ స్టోర్డ్ యాజ్ నల్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వాల్యూ. సో ఇలా మనం ట్రాన్సియెంట్ కీవర్డ్ యూజ్ చేస్తాం.